అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి నల్గొండ జిల్లా ఆలేరు ఎమ్మెల్యే గారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య గారు మనతో పాటు ఉన్నారు. అన్ని విషయాలు అన్నని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. తమ్ముడు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో నయీం ఆనవాళ్ళు ఏమైనా కనిపిస్తున్నాయా? మీకు అనేక థ్రెట్ కాల్స్ కూడా వచ్చినాయి. దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? ఇప్పటికీ అలాంటి నయీం ముఠా కానీ నయీం గ్యాంగ్ కానీ నయీం తోటి అంతరించిపోయింది. కాకపోతే ఆయన అనుచరులు ఎవరు ఉన్నా ఇప్పుడైతే యాక్టివిటీస్ అయితే ఇంకా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వచ్చాక అలాంటి వాళ్ళైతే చెండార్దని చెప్పి ఎక్కర్లేదు. కాకపోతే ఎలక్షన్ల అవతల బీలైలేవాడు ప్రజలకు సేవ చేస్తున్నాడు, ఆయన తను ఎంతో డబ్బులు ఉన్నాయనే ఉద్దేశంతో అడిగింది తడుగా అంబులెన్స్ పెడుతున్నాడు, పేదోనికి సాయం చేస్తున్నాడు, చదువులకు సాయం చేస్తున్నాడు, ఆడపిల్లలకు సాయం చేస్తున్నాడు అని చెప్పి ఎన్నో డబ్బులు నేను బెదిరింపుకాల్సి వచ్చిన ఆ రోజు ఉన్నటువంటి మహేష్ భగత్ గారు నిజంగా ఆయన అప్సెట్ చేసిండు. ఏంది ఇట్లా అంత పెద్ద వ్యక్తిని చంపుతా మాట చేస్తాను అంటే, అవును నేను చేసేదే ప్రజల కోసం అని ఎక్కడైనా తడబడలే. అరే నీకేమైనా ఆపతుంటే చెప్పరా బాబు, నా 5-10 పైసలు పంపిస్తా, మరి కోట్లలో నా తను లేవు, నేను కోట్ల నేనే చూడలేదంటే లేదు నువ్వు గెలుస్తున్నావు, నీ గెలుపులో మేము కీలకమవుతాం. ఏంటంటే నువ్వేం కీలకం కావద్దు, నువ్వు ఉండొద్దు, నాకు ప్రజలు నమ్ముకున్నా, నాకు దాంట్లో ప్రజలకు సేవ చేస్తున్నాను చెప్పిన ఆడ ఆకతాయి పిల్లలు తెలిసిపోయింది. హలో, ఏంటా మీరు ఫోన్ ఎత్తుతలేవు? చెప్పు, ఎవరు ఫోన్ చేసిన ప్రతిసారి పరిచయం చేసుకోనా? ఎవరే మీరు, ఏం కావాలి నీకు? మంచి పేరు ఉన్నది, పేరు వినబడుతున్నది, బయటికి ఐలయ్య అనే పేరు కనబడ్డది. ఐలయ్య ఇచ్చేటోడు కాదు, అట్లా బీదోళ్ళకి సాయం చేస్తాడు, బెదిరించిన వాళ్ళకి రూపాయి అయ్యాడు, దేనికైనా తెగిస్తాడు ఐలయ్యను. ఐలయ్య పేదల పక్షి, పేదల పక్షం ఎవరితో దోసుకొస్తలేం, కష్టపడుతున్నాం, పేదలకు సాయం చేస్తాం. కానీ ఇట్లా బెదిరించి ఐలయ్య అంటే నీకు పోలీసు వాళ్ళు మాట్లాడిరా, ఎవరు మాట్లాడారు రేపు తెలుస్తుంది నీకు. ఏదండి అందుకే నా 11 కోట్లు పోయినాయి. ఏడ పోయినాయి 11 కోట్లు? చూసుకున్నాం తమ్మి, మరి అంతలనే ఉండు, మరి మంచిది, ఇక ఏది చేయాలో అది చేస్తా. అరే నీకు ముందు చేసుకోవా? కొంతమంది అది కూడా రాజకీయంగా వాడుకోవాలని చూసి తప్ప అలాంటి లేవు. ఇప్పుడు నయీం ఆనవాళ్ళు లేవు. అలాంటి వాటికి బెదిరేవన్నీ అయితే ఇవాళ ఒక కింది స్థాయి అట్టడుగు స్థాయి సర్పంచ్ నుంచి నేను ఎమ్మెల్యే స్థాయికి వచ్చేటోని కాదు. నేను నికార్సుగా కొట్లాడే వ్యక్తిని, ఆపద ఉందంటే ఆదుకునే వ్యక్తిని. ఎక్కడో దోపిడీ చేసో ముఠా చేసో తీసుకొస్తే మనం భయపడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నిజాయితీగా వ్యాపారం చేసినాం, నిజాయితీగా 4 రూపాయలు సంపాదించడం, పేద ప్రజలకు సంక్షేమం కోసం, పేద విద్యార్థుల కోసం, పేదల కోసం కష్టపడతాం. కాబట్టి ఎలాంటి బెదిరినప్పుడు నాకు భయమే లేదు. అసలు భయపడితే ఇందాక వచ్చే వ్యక్తినే. కాబట్టి ఇవాళ రేపట్లో నా నయీం ఆనవాళ్ళు కూడా ఎక్కలేవు. ఆలేరులో ఒక రిపోర్టర్ని పట్టుకొని నా సంగతి తెలుసా అని చెప్పి మీరు బెదిరియడం జరిగింది. మీ అంబులెన్స్ మీద ఏదో ఒక వార్త రాసినందుకు అసలు మీరు ఎందుకు విలేకరుని పట్టుకొని తిట్టడం జరిగింది? అంటే చాలామంది ఐలయ్య స్మూత్ వ్యక్తి, ఏమనంటే బెదిరిస్తే ఏమో చేస్తాడు, లేకపోతే ఏమన్నా ఇస్తాడు, ఏదో సంపాదించుకుంటా అని చెప్పి కొంతమంది దుర్మార్గులు అట్లా ఆలోచన చేస్తారు. నేను ఎంత సాఫ్టో అంత హార్ట్ కూడా. ఎందుకంటే విలేకరు కాదు ఆయన, ఒక హాస్పిటల్లో పార్ట్ టైం జాబ్గా చేసే వ్యక్తి. అంబులెన్స్ల మీద గతంలో ఏదో దందా చేసి అంబులెన్స్ పంపించి ప్రైవేట్ హాస్పిటల్లో ఏదో ఆయన రెఫర్ రాసుకొని సంపాదించే వ్యక్తి అని తెలిసింది. అతడు మాకు దగ్గర బంధువే, నాకు అల్లుడు వరుస అవుతాడు. అయితే మేము ఆ కరోనా సమయంలో పేద ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పి మా భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారు ఫస్ట్ అంబులెన్స్ పెడితే దాన్ని చూసి నేను ఇంప్రెస్ అయ్యారు. మనం ఎందుకు పెట్టొద్దని చెప్పి కరోనా సమయంలో 4 అంబులెన్స్ పెట్టి కరోనా వచ్చిన ఇంటికి వ్యక్తికి పోయి నేను కూడా కరోనా వచ్చిన వ్యక్తిని అంబులెన్స్ పంపి నేను హాస్పిటల్కి పంపించిన. కరోనా సమయంలో కనీసం ఏ అంబులెన్స్ వాళ్ళు రాలే, ట్రాన్స్పోర్ట్కి ఎవరు కూడా సహకరించలే, నేను వెహికల్ రమ్మంటే రాలే. ఆ టైంలో నేను బాగా హెల్ప్ చేసిన, దానివల్ల నాకు పేరు వచ్చింది. అతడేంటంటే గతంలో మేమేంత దందా చేసినామో వీళ్ళు కూడా చేస్తారు, బెదిరిస్తే మాకు ఏమైనా ఇస్తారంటున్నాం. నేను ఒకటే నిజాయితీగా ఉన్నా కాబట్టి వాడిని మందలు ఇచ్చిన. నువ్వు ఐలైన ఒకటే దిక్కు చూసినావు, రెండో దిక్కు చూస్తే బాగుంటుందా బిడ్డ అని చెప్పిన. నా సొంత నా బంధువు అయినా, నాకు అల్లుడైనా నేను దేంట్లో కూడా విభేదించా. ఎందుకంటే న్యాయం ఉండాలి, ధర్మం ఉండాలి. పేదల కోసం కొట్లాడు దాని మీద దందా అంటే అంత నీచులు ఉంటాయిగా. నేను దంద చేస్తున్నైతే 4 అంబులెన్స్ పెట్టి చనిపోయినవానికి, బతికినవానికి, పిల్లలకు, విద్యార్థులకు ఎంతోమందికి సేవలు చేస్తుంటే వాడు అంబులెన్స్ల మీద వస్తున్న ఆదరణ చూసి, అది కూడా ప్రతిపక్ష వాళ్ళు చేయించిన ఆదరణ అరలే. ఎందుకంటే వాడు రికార్డ్ చేసుకుంటాను తెలిసి కూడా నేను తిట్టిందంటే అందులో న్యాయం ఉంటేనే కదా. తిట్టుడంటే కోప్పడ్డా, దాన్ని మందలిచ్చిన, ఇంటికి వచ్చి నీ బజ్జీలు పలగొడతా అని చెప్పిన. అంటే అంత మాట్లాడినట్టు దాంట్లో నిజం ఉంటేనే కదా మనం మాట్లాడేది. అట్లాంటి చిన్న చిల్లర మల్లలు చేస్తుంటూ వాటిని పట్టించుకుంటాను గాను వివడు అనడానికి చెప్పి నేను సేవా కార్యక్రమాలు కానీ పేద ప్రజలకు అండగా ఉండడం కానీ మానుకోను. రాజకీయాల కంటే ముఖ్యంగా కూడా సేవా కార్యక్రమాలు. కానీ సేవా కార్యక్రమాలు ఎంతవరకు మేము న్యాయం చేయగలుగుతాం, తాత్కాలికంగా చేయగలుగుతాం. ఇవాళ ప్రభుత్వం వచ్చింది, ఒక ఎమ్మెల్యేనైనా ఒక ప్రభుత్వం వచ్చింది, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మా మంత్రుల సహకారంతో ఆలేరు ప్రజల దిశ
మారుతుంది, దశ మారుతుంది. అలా ఒక గంధమల్ల వచ్చిందంటే మాకు నీటి వసతి పెరుగుతుంది, ఒక తపాసుపల్లి వచ్చిందంటే మాకు నీళ్లు పెరుగుతాయి, ఒక బునాదిగాని కాలువ మేము సాధించినామంటే ఆ ప్రాంతం సస్యామలం అవుతుంది. అంటే ఇటు తాత్కాలికంగా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ శాశ్వత పరిష్కారం రాజకీయంగా ఆలేరుకు తెచ్చిపెడుతున్నాం. కాబట్టి మా ముఖ్యమంత్రి నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వాన ఆలేరును అన్ని విధాల ఈ 5 ఏళ్లనే అద్భుతంగా తీర్చిదిద్దే అవకాశం నాకు వచ్చింది. ఆ రకంగా నన్ను ప్రజలు ఆస్వాదించరు, ఆ రకంగా పనిచేసుకుంటూ ముందుకు పోతా. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలందరూ 2 వర్గాలు అయ్యారు. మీరు అసలు ఏ వర్గం ఆ 2 వర్గాలలో? ఎక్కడ ఉన్నదే ఒక వర్గం, అది కాంగ్రెస్ వర్గం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, వీళ్ళ నాయకత్వాన అక్కడ ఉమ్మడి నల్గొండతో పాటు ఆలేరును అభివృద్ధి చేయడానికి అందరం కలిసి కట్టుకోను. ఆలేరులో నల్గొండలో వర్గాలు అంతా ఏకతాటి మీద పోతున్నాం. మీరు చూస్తలేరా సీఎం రోజు? గారిని కలవాలంటే ఫస్ట్ మంత్రి అపాయింట్మెంట్ దొరికితేనే నెక్స్ట్ సీఎం గారి కాడికి పోవాలి. సీఎం గారిని డైరెక్ట్ కలవద్దు అని చెప్పి ఎవరు అట్లా లేదు. మంత్రి మాకున్నటువంటి గుసగుసలు వినపడుతుంది. మా ఇద్దరు మంత్రులు కూడా మాకు ఫ్రీడమ్ ఇచ్చిర్రు. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, మా కోమటిరెడ్డి వెంకరెడ్డి కానీ అలాంటివి ఏం పట్టింపులు ఉండవు. నిజవర్గ అభివృద్ధి కోసం ఎన్నిసార్లు అయినా, ఇప్పటికి నేను గెలిచి 9 నెలల్లో 30 సార్లు ముఖ్యమంత్రిని కలవచ్చు. రోజు తెల్లాలేసి మా గౌరవ మా మంత్రి, మా అన్న, మాకు పెద్దన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి గారితో ఉంటా. ఏం కావాలి తమ్మి అని అడుగుతాడు, అడిగింది తడుగా శాంక్షన్ చేస్తాడు. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇలా మాకు గంధమల్లకు నిధులు ఇస్తున్నాడు, మా బునాదిగాని కాలువకు నీళ్ళు ఇస్తున్నాడు. మీకు ఇంకేమైనా కాలువలు కావాలంటే, మరమ్మతులు కావాలంటే తక్కువ బడ్జెట్ తోటి ఎక్కువ ఆయకట్ట అయ్యే వాటికి నిధులు ఫస్ట్ కేటాయిద్దాం. ఏదో వాళ్ళు ఆరంభరాలు పోయి కాలుష్యం కట్టి ఏదో అది కట్టి గంగపాలు చేసినట్టు కాదు. రైతుకు అక్కెరొచ్చేది, రైతు పొలానికి నీళ్ళు వచ్చే ప్రాజెక్టు, రైతు పొలాలకు వచ్చే కాలువల కోసం ప్రియారిటీ ఇచ్చిండు. ఇవాళ ఆ రకంగా మా గౌరవ మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, R&B మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ, ఇలా మేము వచ్చిన దాంట్లోనే కనీసం వచ్చిన 6 నెలల్లో 150 నుంచి 200 కోట్ల R&B వర్కులు కానీ, IB వర్కులు కానీ, ఇవాళ మిషన్ భగీరథకు 210 కోట్లు కేటాయించుకొని పనిచేస్తున్నాం. ఎక్కడ వర్గాల్లో కాకపోతే ప్రతిపక్షాలకు ఏం చూస్తలేదు. ఏ రకంగా పుల్లలు పెట్టాలి, ఏ రకంగా చీల్చాలి, ఏ రకంగా చేయాలంటే తప్ప కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నాయకత్వాన, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన, మా జాతీయ అధ్యక్షుడు AICC అధ్యక్షుడు ఖార్గే గారి నాయకత్వాన, ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన పటిష్టంగా పనిచేస్తున్నాం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న గొంగుడి సునీతా మహేందర్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావాలి, బీర్లేకి ప్రత్యర్థిగా నిలబెట్టాలనే ఆలోచన నడుస్తుందని కొన్ని ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మహేందర్ రెడ్డి గారు కూడా మీకు దోస్తు అని కూడా తెలిసింది. అంటే రాజకీయాలకు అతీతంగా మీరు ఇద్దరు కలిసి ఉంటారు. మరి మీరే ఏమన్నా తీసుకొస్తున్నారా మహేందర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి? నేను ఒకటి చెప్తానండి, నాకు ఎలక్షన్లప్పుడు పోటీగా నిలబడ్డోళ్ళే శత్రువులు తప్ప, ఎలక్షన్లు అయిపోయినాయి అంటే ఆలేరు నియోజకవర్గంలో ఎవరూ శత్రువులు ఉండరు. ఇలా మహేందర్ రెడ్డి నా శత్రువు కాదు, సునీతా మహేందర్ రెడ్డి నా శత్రువు కాదు, కల్లు రామచంద్ర రెడ్డి శత్రువు కాదు, బీజేపీ నుంచి నిలబడ్డటువంటి పడాల సీన్ నా శత్రువు కాదు, గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు శత్రువులు కాదు. కాంగ్రెస్ పార్టీలోకి వస్తా అంటే మహేందర్ రెడ్డి గారు పార్టీ వాళ్ళ సేవలు అవసరం అనుకుంటే తీసుకోవచ్చు, తప్పలేదు. ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళది, ఎవరి పనితనం వాళ్ళది. రేపు 5 ఏళ్ల వరకు మళ్ళీ పరిస్థితులు ఎట్లుంటాయి, ఎవరు పనిచేస్తారు, ఎవరు ఏ రకంగా పార్టీకి లాయల్గా ఉన్నారు, ఎవరు ప్రజలలోకి వెళ్తున్నారో చూస్తారు కదా. వాళ్ళు పార్టీలోకి రాకపోయి వాళ్ళు క్యాండిడేట్ ఎవరు అనుకుంటారు, వాళ్ళు TRS పార్టీలో ఉన్నారు. అదే కాంగ్రెస్ పార్టీలకు రావాలని విశ్వ ప్రయత్నాలు నడుస్తూ ఉన్నాయి. వస్తే మా ప్రభుత్వం కానీ, మా గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడు PCC అధ్యక్షుడు ఆయన కాబట్టి ఆలోచన చేస్తారు. వాళ్ళు వస్తే పార్టీకి లాభం జరుగుతుంది, ఇంకేమన్నా కలిసి నాతో పని చేస్తారంటే తీసుకుంటాం, అవసరం తప్పేముంది. ఆయన వచ్చేది మాత్రం నా ఎమ్మెల్యే పదవి ఉమ్ము కదా, రేపు మళ్ళీ నీ ప్రజలే ఆశీర్వదిస్తారు కదా. అట్లేం ఉండదు. రాజకీయాలలో అభద్రతా భావం ఉండకూడదు. ప్రజలను నమ్ముకొని, పార్టీని నమ్ముకొని, పార్టీ లైన్లో నడిచిన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీలో ఫ్యూచర్ ఉంటుంది. పార్టీని నమ్ముకుని ఉన్న వాళ్ళకి ఫ్యూచర్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ రకంగా పార్టీ ఆశీర్వదిస్తుంది. బీర్లైలే గారు ఈ రాష్ట్రంలో ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఎప్పుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు? మా ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ బీర్లైలే సేవలు ఇంకా అవసరం, బీర్లైలేకు ఏ రకంగా ప్రియారిటీ ఇవ్వాలనేది ఆల్రెడీ ఆలోచన చేసే నాకు విప్పుగా BSC కమిటీగా మెంబర్గా అవకాశం ఇచ్చింది. కాకపోతే తెలంగాణ మొత్తంలో గొల్ల కుర్మ సామాజిక వర్గానికి మంత్రి లేదు కాబట్టి మాకు సంబంధించిన గొల్ల కుర్మలు కానీ మా BC నేతలు కూడా బీర్లైలేకి ఇస్తే బాగుంటుంది అంటున్నారు. అది ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. మా గౌరవ ముఖ్యమంత్రి మాత్రం అన్ని సామాజిక కోణాలు అన్ని విధాల ఆలోచన చేసి అందరికీ సొంత న్యాయం కల్పించే వ్యక్తి కాబట్టి భవిష్యత్తులో ఇస్తే అవకాశం ఇస్తుండొచ్చు.
ఓకే, మీరు ప్రభుత్వ విప్పుగా ఉన్నారు, మరి కనీసం ఎందుకు ఆ సెక్యూరిటీ కూడా నార్మల్ పర్సన్ లెక్క వస్తున్నారు పోతున్నారు, ఎందుకు మీకు ఏమన్నా అంటే నార్మల్గా ఎన్ని సెక్యూరిటీ సంవత్సరాలు ఉంటుంది పదవి అనేది? ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉంటుంది. అందులో సంవత్సరం దగ్గరికి వచ్చి 4 ఏళ్ళే కదా, ఎందుకు ఆడంబరాలు? ఉమ్, నాకేమంటా అంటే ఇప్పుడు ప్రజలకే నేను మామయ్యమే వాళ్ళ బిడ్డగా వాళ్ళ కొడుకుగా వాళ్ళు ఆశీర్వదించే వ్యక్తిగా పోతున్నా. ప్రజలు మీ ఓట్లు వేస్తున్నా ఎమ్మెల్యే గెలిచినా నాకేం కొమ్ములు రాలే కదా. ప్రజలతోటి పోవాలి, వాళ్ళ బాధ తెలుసుకోవాలి, అవ్వని పట్టుకోవాలి. అమ్మ నీకేం పెన్షన్ వస్తుందా, నీకేముంది, ఇల్లుందా, రేషన్ కార్డు ఉందా అడగాలి. అక్కడ ప్రజాక్షేత్రం తెలుసుకోవాల్సిన సమస్యలు తెలుసుకోవాలి. ఏదో నువ్వు ఎమ్మెల్యే కానీ ఇంట్లో కూర్చొని క్యాంప్ ఆఫీస్లో కూర్చొని లేకపోతే సెక్రటరీలు కూర్చొని ఏదో క్యాబినెట్ ర్యాంక్ వచ్చింది కానీ మినిస్టర్ క్వార్టర్లో కూర్చొని ఉంటే పనులు కావు కదా. జనాలకు వెళ్ళి జనాల బాధలు తెలుసుకోవాలి. నేను మొదటి నుంచి గత 30 సంవత్సరాల జనంలో కలిసిన వ్యక్తిగా ఎవరు పోయినా ఈ నెలకు ఒకటి చెప్పా, ఇప్పటి వరకు నన్ను ఎమ్మెల్యే అని పిలిచిన మానవుడు లేడు. మా బిడ్డ, మా ఆయలయ్య, మా తమ్ముడు, మా అన్న ఈ రకంగా నన్ను క్రియేట్ చేస్తారు పిలుస్తారు తప్ప ఈయన ప్రభుత్వం ఇప్పు ఎమ్మెల్యే అని ఎక్కడ కూడా నన్ను సంబోధించరు. అంటే అట్లా ప్రజలలో మమేకమవుతారు కాబట్టి ఈ గన్మెన్లు, సెక్యూరిటీ, ఆ సైరన్ కార్లు నాకు ఓసారి నాకు వీలైతే తొందర ఒక్కరిని లేచిపోతా, ప్రజలకు వెళ్ళిపోతా. ఎవరికి ఆపద వచ్చిందనుకో గాంధీ వేసుకోవాలంటే నేను గన్మెన్ లేకుండా నా డ్రైవర్ లేకుండా నేను తీసుకెళ్తా. అట్లా అంటే ప్రజలలో సేవ చేయాలన్నది తప్ప ఆర్భాటాలు చేసి ఆర్భాటం చేసే ముఖ్యమంత్రికి మాజీ ముఖ్యమంత్రి ఏడికి పోయిండు, ఇవాళ ఫామ్ హౌస్ పరిమితమైండు. అందుకే కదా హరీష్ రావు, కేటీఆర్ ఆ గన్మెన్లను వాళ్ళని పెట్టుకొని ఏది రాజు వస్తుంటే గతంలో నవాబ్ పోతుంటే అంత కింద వంగి దండాలు పెట్టేది. మరి ఇలా ఒక్క లేచి నిలబడుతున్నారా? అదే నువ్వు ఆ 10 ఏళ్ళు ఒక గౌరవంగా ప్రతి ఒక్కరిని అన్న తమ్మి అని గౌరవిస్తే ఇవాళ నీకు పదవి లేకున్నా తొమ్మట పోతుంటే సెల్యూట్ కొట్టాలి, నమస్తే అన్నానాలే. అది గౌరవం. కానీ ఏదో అధికారం ఉందని దర్భంతో నేనే రాజు, నేనే మంత్రిని, నేను ఒక పిల్ల జమీందారని పోతే ఇవాళ నేను రోడ్ పోటు పోతే ఆటో కూడా నమస్తే పెడతలేడు. ఆ రోజు వంగి కూర్చొని కాళ్ళ మీద కూర్చొని దండం పెట్టిన వాళ్ళు కానీ నేను చూస్తే నమస్తే అనలేని పరిస్థితి. మనిషికి కావాల్సింది సహనం, ఓర్పు, పేదవాడిని గుర్తించి పేదవాళ్ళ సమక్షంలో వాళ్ళ బాధలు తెలిసిన వ్యక్తిగా ఏదైతే మనం నమ్ముకున్న ప్రజలకు మనం సేవ చేస్తామో అప్పుడే ప్రజలకు గుర్తింపు ఉంటుంది. అదే నీకు అన్ని దర్పం, అన్నీ అదే ఆభరణం అవుతుంది, అదే నీకు ఆయుష్ అవుతుంది, అదే నీకు రాజహంసని ఇస్తుంది. కానీ ఏదో ఇచ్చిన కదా పదవి వచ్చింది కదా అని చెప్పి నేను ఏదో ఆడంబరాలకు పోతుంటే ప్రజలు అనుకుంటే మళ్ళీ కిందికి వచ్చేస్తావు. ఇప్పుడు వాళ్ళ పని అంతే కదా. అవును. చివరిగా రాష్ట్రంలో ఉన్న పార్టీలకు అతీతంగా బీసీ సోదరులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? బీసీ బిడ్డలు రాజకీయంగా చైతన్యపడాలి. మన వాటా మనం కావాలంటే మనం రాజకీయాల్లో తప్పనిసరిగా అన్ని పార్టీలలో బీసీలు సమాజ సేవకై ముందుకు రావాలి. ఏ కులానికో పెద్దపీట వేస్తున్నామని ఏ కులంలో చాలామంది మా ఎమ్మెల్యేలు ఉన్నారు, లేకపోతే మంత్రులు ఉన్నారు, ఎంపీలు అని మనం ఈర్ష్యపడు కాదు. ఫస్ట్ మనం రాజకీయంగా మోటివేట్ చేసుకోవాలి. రాజకీయంగా ఎదగాలంటే మనం పాలిటిక్స్లో యాక్టివ్ ఉండాలి. అది నేను బీసీ బిడ్డలకు కానీ మా బీసీ సమాజ వర్గాన్ని చెప్పేది. ఎప్పుడైతే ఏ పార్టీలో ఉన్నా మన లక్ష్యంగా మనం పేద ప్రజలకు సహాయం చేయాలి, పేద ప్రజలకు అండ ఉండాలి, పేద ప్రజలకు భరోసా ఉండాలి. ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వం నుంచి ప్రజలకు సంక్షేమాలు అందించుట్లో మనం భాగస్వామ్యం కావాలి. ప్రభుత్వం ఉంటే మనం ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అందియాలి. ప్రతిపక్షంలో ఉంటే ప్రతిపక్షంలో ఉన్న ప్రతి వాడు కూడా ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇచ్చి ప్రజలకి చేస్తే సంక్షేమాలు అందియాలి, ప్రజలకు ఈ రకంగా మేలు చేయాలని చెప్పి ప్రభుత్వానికి సూచనలు సలహా ఇవ్వాలి. కానీ ఇలా వాళ్ళు ఎక్కువ ఉన్నారు, వీళ్ళు తక్కువ ఉన్నారు, మనం లేమంటే మనం ఇంకా కూడా ఆ రకంగా ఉంటాము. లేం కాదు, మనం కావాలంటే రాజకీయంగా చైతన్యం కావాలి, ప్రజలలోకి వెళ్ళాలి, ప్రజలలో మనం కాన్సెప్ట్ పెంచుకోవాలి, ప్రజల మీద మనకు నమ్మకం రావాలి. ప్రజలు మనల్ని ఆస్వాదిస్తే మనం చట్టసభలో పోయేటట్టు ఉండాలి. కానీ ఏ వర్ణం నిందించి ఆ కులమని ఈ కులమని చూడకుండా నా బీసీ బిడ్డలకు ఒకటే చెప్తున్నా, రేపు స్థానిక సంస్థల్లో కూడా మీరందరూ కూడా కష్టపడి పనిచేసి కష్టపడి రాజకీయ చైతన్యంగా ప్రతి గ్రామంలో సర్పంచ్గా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా, జెడ్పీ చైర్మన్గా మనం ఇంకా కూడా పట్టు సాధించి రేపు చట్టసభల్లో అసెంబ్లీలో మనం 50% కొట్లాడి 50% అన్ని పార్టీలు కూడా మనకిచ్చే విధంగా బీసీ రాజ్యాధికారం వచ్చే విధంగా మనం ముందుకు పోవాలి తప్ప ఎవరినో నిందించి మనం ఇంట్లో ఉంటే ఎన్నడూ కూడా మనకు రాజ్యాధికారం రాదు. అందరం ఏకమైదాం. మనం ఎక్కడ ఉన్నా కలిసికట్టుగా పోరాడి బీసీలకు రావాల్సిన వాటాను సాధించడంలో మనందరం ఏకమైదామని తెలియజేస్తూ ఎవరిని కూడా మనం ఉద్దేశించో ఏ కులాన్ని ఉద్దేశించో ఏ వర్గాన్ని ఉద్దేశించో మాట్లాడితే మనం మాటల వరకే పరిమితం అవుతాం. మాటలు కాదు, రాజకీయ చైతన్యంతో రాజ్యాధికారం వస్తుంది. కాబట్టి ఆ దిశగా పయనించాలని చెప్పి మా బీసీ బిడ్డలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. చివరిగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా హాట్ టాపిక్గా మారుతూ ఉంది హైడ్రా. అంటే ఓన్లీ ప్రతిపక్ష నేతలదే కూలగొడతారా, లేకపోతే మీ పార్టీలో ఉన్న సొంత పార్టీలో ఉన్న చాలామంది అనేకంగా
రేవంత్ రెడ్డి గారి మిత్రులు కావచ్చు అనేక మంది చెరువులో కబ్జాలు చేసి అనేక అక్రమ నిర్మాణాలు చేసినట్లు కనిపిస్తూ ఉంది. దీని విషయంపై మీరు ఎలా స్పందిస్తారు? హైడ్రా విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నిజంగా 2 చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నా. ఒక మంచి నిర్ణయం, అది కూడా సాహసోపిత నిర్ణయం. ప్రతిపక్షాలు కానీ స్వపక్షాలు కానీ ముఖ్యంగా కబ్జాకోర్లు ఎవరుంటే వాళ్ళ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి చెప్పిండు, స్వపక్షుడైనా విపక్షుడైనా ఆక్రమదారుడే. ఇప్పటికీ 166 కట్టడాలను కూల్చివేసి ఇవాళ 18 చెరువులు 18 పార్కులను కూడా రక్షించి 44.49 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి ఒకటే చెప్తున్నాడు, ప్రతిపక్షం లేదు, స్వపక్షం లేదు, మతం లేదు, కులం లేదు. ఎవరైతే నాలాలను కానీ, ఎవరైతే ప్రభుత్వ భూములు కానీ, ఎవరైతే వక్ఫ్ బోర్డు భూములు కానీ, ఎవరైతే ఎండోమెంట్ భూములను ఆక్రమించుకున్న ప్రతి ఒక్కరిని హైడ్రా శిక్షిస్తుంది. హైడ్రాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినాం. గతంలోనే 2016లో ఒక సాధారణ ఎమ్మెల్యేగా చట్టసభల్లో కొట్లాడి ఆ రోజే చెప్పిండు ఎన్ కన్వర్షన్ నాగార్జున గారి గురించి. మీరు ఖచ్చితంగా అది 3 ఎకరాలు ఆ బఫర్ జోన్లో FTLలో ఉంది, ఇలా చెరువులో కట్టినని చెప్తే అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదో ఇట్లా బూచి చూయించి డబ్బులు వసూలు చేసుకుంది. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మా గౌరవ ముఖ్యమంత్రి చిత్తశుద్ధితోటి ఏ పార్టీడైనా, మా పార్టీ అయినా, మీ పార్టీ అయినా, ఎంత పెద్ద నాయకుడైనా, ఏ స్థాయిలో ఉండని హైడ్రా దాని పని తాను చేసుకుపోతుంది. ఈ హైడ్రా అనేది ఇలా హైదరాబాద్కే పరిమితం కాదు. మేము మా గౌరవ ముఖ్యమంత్రి, నేను ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్గా కూడా నా లెటర్ ప్యాడ్ మీద మా గౌరవ ముఖ్యమంత్రికి నేను లెటర్ రాయడం జరిగింది. చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది. తెలంగాణ ప్రజలు ఇలా హైడ్రా విషయంలో జేజేలు పలుకుతున్నారు. రేపు ఎవడన్నా ఒక గుంట జాగా కానీ, ఒక గజం జాగా కానీ సెంటు ఆక్రమించుకోవాలన్నా గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఎప్పుడున్నా ఏ ప్రభుత్వం ఉన్నా కూలగొడుతుంది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి ఒక నాంది పలికిండు. ఇలా తెలంగాణలో ఒక కొత్త వరబడి వచ్చింది. దాని ద్వారా రేపు ఎవడన్నా ఆక్రమించుకోదామన్నా, నాలా తెరువు పోయినా, లేకపోతే చెరువు తెరువు పోయినా, చెరువు చిక్కం తెరువు పోయినా, FTL పోయినా రేపు మా ఆక్రమ కట్టలను కూల్చివేస్తారనే భయం వచ్చింది. ఇక తెలంగాణలో భారతదేశంలో ఒక రోడ్ మోడల్గా ప్రపంచానికే ఒక ఆదర్శంగా ఈ హైడ్రా పనిచేస్తుంది. కాబట్టి హైడ్రా ఎంత పెద్దటి నాయకులనైనా ఎవరైతే ఆక్రమించుకున్న వాళ్ళ మీద ఉక్కుపాదం మోస్తుంది. ఈ హైడ్రా అనేది హైదరాబాద్కే కాదు, హైడ్రా తర్వాత ప్రతి జిల్లాకు, ప్రతి నియోజకవర్గానికి కూడా ఏదైతే ఆక్రమించుకున్న ఆక్రమదారుల మీద ఉక్కుపాదం వేయడానికి ఒక మంచి శుభసూచకంగా, ఒక మంచి నాందిగా దీన్ని ముందుకు తీసుకొచ్చిండు. దీని నుంచి తెలంగాణ ప్రజలు, యావత్ తెలంగాణ యువత కూడా నిజంగా కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నిజంగా కూడా ధన్యవాదాలు వేస్తున్నాం. ఓకే, నేను ఒక నాయకుడి పేరు చెప్తా, మీరు 1 వర్డ్ ఆన్సర్ ఇవ్వాలి. రేవంత్ రెడ్డి గారు. దమ్మున నాయకుడు, ముక్కుసూటి మనిషి. కేసీఆర్. కొంత స్వార్థపరుడు. కేటీఆర్. పిల్ల జమీందార్, నేనే రాజు నేనే మంత్రి, అధికార దాహం. హరీష్ రావు. ఉద్యమ నాయకుడు. కవిత కల్వకుంట్ల. నాకు మహిళలంటే ఎక్కువ గౌరవం కాబట్టి మహిళని నేను కామెంట్ చేయలేను. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఆపద్ బాంధవుడు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు. నికార్సైన మనిషి, మాట అంటే తప్పని మడమ తిప్పని మనిషి. బీర్ల ఎలయ్య గారు. సేవకుడు, ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి, అందరు నా వాళ్ళు అనుకునే వ్యక్తి, ప్రతిపక్షం లేదు, స్వపక్షం లేదు, అందరు నా కుటుంబ సభ్యులే అనే వ్యక్తిత్వం ఉంది. కాబట్టి ఇలా అందరి వాడిని అయినా. రాహుల్ గాంధీ గారు. కుటుంబం ముఖ్యం కాదు, దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబం. ఎంత పెద్ద పదవి, ఇలా భారతదేశంలో అత్యున్నతమైన పదవి వచ్చిన పదవిని పక్కన పెట్టి ప్రజలే నా కుటుంబం, ప్రజలే నా దేవుళ్ళు అని చెప్పి ప్రజల కోసం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జెండా పట్టకుండా ఒక ఎజెండాగా భారతదేశ ప్రజలే ఐక్యతే ముఖ్యం, భారత్ జోడో యాత్ర ద్వారా ఒక తిరంగా జెండాను బట్టి ముందుకు కదిలిన వ్యక్తి. పార్టీల ఖచ్చితంగా కూడా దేశ ప్రజలను ఏకం చేసి భారతదేశ ఒక చరిత్ర పుటల్లో రాసే వ్యక్తిగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి పాదయాత్ర చేసిన వ్యక్తి, ఒక మంచి గడుచున్న వ్యక్తి. చివరిగా సోనియా గాంధీ గారు. తెలంగాణ తల్లి. ఆమె కూడా 2 సార్లు ప్రధాన అవకాశం వస్తే, ఇవాళ నువ్వే అన్నావు సర్పంచ్ వస్తేనే వదులుకునేటటువంటి రోజుల్లో భారతదేశ ప్రధాని అవకాశం వస్తే కూడా నాకు ప్రధాని ముఖ్యం కాదు, భారతదేశ ప్రజలే ముఖ్యమని చెప్పి త్యాగమూర్తి ఇవాళ తెలంగాణ తల్లి, తెలంగాణ ఇచ్చిన దేవత. థ్యాంక్ యూ అన్న. తప్పకుండా మా ఛానల్ ద్వారా మీరు అతి తొందరలో మంత్రి పదవి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.